హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ టీశాట్. తెలంగాణ విద్యార్థుల కోసం టీశాట్ అందిస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ డిఎస్సిలో భాగంగా హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం కాంతి, విద్యుత్ మరియు అయస్కాంతత్వం అనేటటువంటి పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఓకే ఆఫీసర్స్, మనము మొదటి ప్రశ్న, ఇది భూమి ఆకర్షణ, గురుత్వాకర్షణ అనేటటువంటి పాఠంలో ఇవ్వడం జరిగింది. భూమికి చంద్రునికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 3,84,400 కిలోమీటర్లు. 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడు భూమి యొక్క గురుత్వాకర్షణ బలం వల్ల అభికేంద్ర బలాన్ని పొంది ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, వేగం యొక్క దిశను మార్చే త్వరణం ఏది? వేగం యొక్క దిశను మార్చేది ఏంటిదంటే, చూడండి ఇక్కడ జనరల్గా ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ m ద్రవ్యరాశి గల వస్తువు v వేగంతో, ఓకేనా, r వ్యాసార్థం గల వృత్తం వెంబడి తిరుగుతూ ఉంది. ఇలా వృత్తం వెంబడి తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపు పనిచేసేటటువంటి బలము అభికేంద్ర బలము అన్నమాట కదమ్మా. అభికేంద్ర బలం. ఈ అభికేంద్ర బలం వల్ల వచ్చినటువంటి త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటాం. చూడండి, ఇలా వెళ్ళేటటువంటి వస్తువును ఇలా లోపలికి మలిపింది, ఇలా వెళ్ళే వస్తువును లోపలికి మలిపింది. ఒకటి వేగ దిశను మార్చేటటువంటి త్వరణము అభికేంద్ర త్వరణం అన్నమాట. అభికేంద్ర త్వరణం A = v²/r. F = ma కదమ్మా, m × a. కాబట్టి ఇక్కడ m అంటే m రాస్తున్న, a అంటే v²/r అన్నమాట. కాబట్టి అభికేంద్ర బలము mv²/r, అందులో v²/r అనేది అభికేంద్ర త్వరణం. ఓకే ఆఫీసర్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఒక బల్లపైన వస్తువు నిశ్చలంగా ఉన్నది, దాని మీద ఏ బలాలు పనిచేస్తాయి? చూడండి, ఇక్కడ ఇది ఒక బల్ల అనుకుందాం. ఈ బల్లపైన ఒక వస్తువు ఉన్నది, మరి ఈ వస్తువు కింద పడడానికి కారణం గురుత్వాకర్షణ బలమమ్మ. F = mg. మరి వస్తువుని కింద పడకుండా పైకి లాగేటటువంటి బలం ఏంటిదమ్మా? అభిలంబ బలము అన్నమాట. అభిలంబ బలము అన్నమాట. దీన్ని ఎంతో సూచిస్తామమ్మా. ఓకేనా కాదా? అభిలంబ బలం అనేది ఎంతో సూచిస్తాం. N = కూడా ఏమవుతుందమ్మా? mg అవుతుంది. కాబట్టి బల్లపై ఉన్న వస్తువు పైన రెండు బలాలు పనిచేస్తున్నాయి, గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలం. ఆన్సర్ ఏమవుతుందమ్మా? A and B అవుతుంది. నెక్స్ట్ వన్, జిమ్నాస్టిక్ చేసే వస్తువులు జారిపడకుండా చేతులకు ఏం రాసుకుంటారు? ముతక పొడిని రాసుకుంటారు. నెక్స్ట్ వన్, స్ప్రింగ్లో సాగుదల మరియు దానిపై ప్రయోగించిన బలానికి మధ్య సంబంధం. మనం ఎంత బలాన్ని ప్రయోగిస్తే అదంతా సాగుతుంది, కాబట్టి అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, హుక్స్ నియమం ప్రకారం క్రింది వారిలో దేనిని సూచిస్తుంది? అమ్మ, మనం మామూలుగా ఇది స్థితిస్థాపకత అనేటటువంటి పాఠానికి సంబంధించింది. ఓకేనా? ఆకారాన్ని మార్చేటటువంటి బలాన్ని ప్రతిబలము అంటాం. వచ్చేటటువంటి మార్పును వికృతి అంటాము. హుక్ నియమం ప్రకారం ప్రతిబలము వికృతికి అనులోమ సంబంధంలో ఉంటుంది అన్నమాట. ప్రతిబలం వికృతికి ఏ సంబంధం అండి? అనులోమ సంబంధం. పక్షులు మరియు చేపలు చెల్లించేటప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతి దేనిని తగ్గించే విధంగా ఉంటుంది? జనరల్గా మనం చూడండి, ఇక్కడ జనరల్గా మనము ఏం చేస్తామంటే ఘర్షణ అనేది మనకు రెండు రకాల ఘర్షణ ఉంటుంది. ఒకటి ఏంటిదమ్మా అంటే స్థైతిక ఘర్షణ, రెండవది గతిక ఘర్షణ. ఈ గతిక ఘర్షణ మళ్ళీ రెండు రకాలమ్మా, జారుడు ఘర్షణ, మళ్ళా దొర్లుడు ఘర్షణ. ఈ ఘర్షణలే కాకుండా, ఓకేనా, వస్తువు అనేది వాయువులలో ప్రయాణం చేసేటప్పుడు, గాలిలో ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా విమానం కానీ, బుల్లెట్ కానీ, రాకెట్ కానీ వాయువులలో ప్రయాణం చేసేటప్పుడు ఆ గాలి వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఆ ఘర్షణను ప్రవాహి ఘర్షణ అంటాము. గాలిలో వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు వాటి వేగాన్ని తగ్గించేటటువంటి ఘర్షణ ప్రవాహి ఘర్షణ. ఆ ప్రవాహి ఘర్షణను ఇట్లా అధిగమించే విధంగా వాటి ముందు భాగం ఇలా షార్పుగా ఉంటుంది అన్నమాట. ఇగో ఈ ఆకారాన్ని ధారావాహిక ఆకారము అంటాం. ఏ ఆకారం అంటామండి? ధారావాహిక ఆకారము, స్ట్రీమ్ లైన్ స్ట్రక్చర్ అంటాం. మొత్తం మీద
పక్షులు చేపలు చలించేటప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతిని తగ్గించే విధంగా అంటే ఏ ఘర్షణను తగ్గించే విధంగా అంటే ప్రవాహి ఘర్షణ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వయం సర్దుబాటు గల ఘర్షణ. ఇంతకుముందే చెప్పిన నేను ఘర్షణ అనేది ఎన్ని రకాల ఘర్షణ ఉంటుంది. స్థైతిక ఘర్షణ, ఇది నిశ్చలంగా ఉన్నప్పుడు. గతిక ఘర్షణ, గమనంలో ఉన్నప్పుడు మళ్ళీ 2 రకాల ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. మరి ఇప్పుడు స్వయం సర్దుబాటు అంటే వస్తువు తనంతట తానుగా ఎక్కడ నిశ్చలంగా ఉంటుందమ్మా, స్థైతిక ఘర్షణలో మాత్రమే నిశ్చలంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ ఆన్సర్ చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వెరీ గుడ్ ఆఫీసర్స్. జెండాను ఎగరవేయడము దేనికి సంబంధించినది? జెండాను ఎగరవేటప్పుడు మనము జెండాను పైకి నెడతాము, దారాన్ని కిందికి లాగుతాం. కాబట్టి నెట్టుట మరియు లాగుట అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో న్యూటన్ 2వ నియమానికి సంబంధించినది ఏది? అమ్మ, న్యూటన్ 2వ నియమము దేన్ని వివరిస్తుందమ్మా అంటే ప్రచోదనము అనే ధర్మాన్ని వివరిస్తుంది. ప్రచోదనము ఈక్వల్ ఏంటిదమ్మా అంటే బలము ఇంటూ కాలం. ఓకేనా? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం అమ్మ. టైం ఎక్కువైతే ఇంపల్స్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? ప్రచోదనం ఎక్కువైతే చర్య తక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం ప్రచోదన కాలం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రచోదన కాలం తక్కువగా ఉంటే చర్య ఎక్కువగా ఉంటుంది, ప్రచోదన కాలం ఎక్కువగా ఉంటే చర్య తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చూడండి, చర్య అనేది వస్తువు మీద తక్కువగా ఉండాలి. చర్య అనేది తక్కువగా ఉండాలంటే ఐ అనేది ఎక్కువగా ఉండాలి, టీ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ప్రచోదన కాలం పెరిగినా ప్రచోదనం పెరుగుతుంది, చర్య తగ్గుతుంది అన్నమాట. ఓకేనమ్మా? ఇప్పుడు మనం క్రికెట్ బ్యాట్ తోటి బంటిని నెమ్మదిగా కొడితే ఏమవుతుందమ్మా, తక్కువ దూరం పోతుంది. ఎందుకంటే కాలం ఎక్కువ తీసుకున్నావు. ఒక్కటేసారి తక్కువ టైంలో కొట్టినాం అనుకోండి, ఎక్కువ దూరం పోతుంది. కాబట్టి మరి చర్య తక్కువ ఉండాలి. వాహనానికి నష్టం జరగొద్దు అంటే మనం బండి మీద కూర్చున్నప్పుడు షాక్ అబ్జర్వర్లు వాడుతున్నాం. షాక్ అబ్జర్వర్లు వాడితే ఏమవుతుందమ్మా, టైం పెరుగుతుంది, ప్రచోదనం పెరుగుతుంది. ఓకే, నాకు అది చర్య అనేది తగ్గుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనము వేగంగా పోయి అద్దాన్ని గుద్దుకోకుండా నెమ్మదిగా వెళ్తాం. హెగ్స్ను అట్ట ట్రేలలో ఉంచడం వల్ల అవేమైతే నెమ్మదిగా అటు ఇటు కదులుతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా న్యూటన్ 2వ నియమానికి సంబంధించినవి. న్యూటన్ 2వ నియమానికి లేదా ఇవన్నీ ప్రచోదనానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అమ్మ. ఆన్సర్ పై1U అన్నమాట. వాహనాల్లో షాక్ అబ్జర్వర్లు వాడుట, సీట్ బెల్ట్లు పెట్టుకునుట, ఎగ్స్ని అట్ట ట్రేలలో పెట్టుట, ఇవన్నీ ప్రచోదన సమయాన్ని పెంచేవి. అన్నమాట. ప్రచోదన సమయాన్ని పెంచితే ప్రచోదనం పెరుగుతుంది, చర్య తగ్గుతుంది. ఇవన్నీ 2వ నియమానికి ఉదాహరణలు, ప్రచోదనానికి ఉదాహరణలు, ప్రచోదన సమయాన్ని పెంచేటటువంటి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వానిలో సరి అయినది ఇది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. 1 మీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ 100 సెంటీమీటర్లు, 1 కిలోగ్రామ్ 1000 గ్రాములు, 1 న్యూటన్ 1,00,000 డైన్లకు సమానం. ఆన్సర్ ఏమవుతుంది, π1U అన్నమాట. ఓకేనా? న్యూటన్ ఫస్ట్ లా దేన్ని వివరిస్తుంది? మీకు తెలుసు, న్యూటన్ ఫస్ట్ లా మొదటి నియమం ఏం చేస్తుంది, బలాలు పనిచేయకపోతే ఎలా ఉన్న వస్తువు అలానే ఉండాలనుకుంటుంది అన్నమాట. ఎలా ఉన్న వస్తువు అలానే ఉండాలనుకునే ధర్మాన్ని జడత్వం అంటాము. ఓకేనమ్మా? జడత్వం అంటాము. జడత్వానికి సంబంధించి మనకేంది ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకేనా? చెట్టు కొమ్మను కదిలించినప్పుడు ఫలాలు రాలడం, లేదా వీచే గాలికి ఆ చెట్ల యొక్క ఆకులు రాలడం. ఓకేనా? దుప్పటిని దులిపినప్పుడు ఆ దుమ్ము రాలడం అన్నమాట. ఓకేనా? ఒక సీసా పైన అట్టముక్క నుంచి దానిపైన ఒక సీసపు గోలీని ఉంచి అట్టముక్కను హఠాత్తుగా లాగితే ఆ సీసపు గోలీ ఆ సీసాలో పడిపోవడము. ఇదంతా ఏ నియమం చెప్పండి? న్యూటన్ మొదటి నియమము. ఇవన్నీ జడత్వానికి ఉదాహరణలు. ఈ జడత్వం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ద్రవ్యరాశి పైన ఆధారపడుతుంది. సో న్యూటన్ మొదటి నియమం దేన్ని వివరిస్తుందమ్మా? జడత్వాన్ని వివరిస్తుంది అన్నమాట. జడత్వం దేని మీద ఆధారపడుతుంది? జడత్వం అంటే ఎలా ఉన్న వస్తువు అలానే ఉండాలనుకోవడం. ఓకేనా? వెనకటికి దాసరి నారాయణరావు గారు ఎక్కడ కూర్చుంటే అక్కడనే కూర్చునేవాడు. ఎందుకంటే ఆయన ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి. ద్రవ్యరాశి ఎక్కువైతే జడత్వం ఎక్కువ అన్నమాట. ఓకేనా? జడత్వం దేని మీద ఆధారపడుతుందమ్మా? ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది. న్యూటన్
సెకండుల ఏ ధర్మాన్ని వివరిస్తుంది? ఇంతకుముందే చెప్పిన న్యూటన్ సెకండ్ల ప్రచోదనాన్ని వివరిస్తుంది అన్నమాట. ఓకేనా ఆఫీసర్స్? క్రింది వానిలో సరి అయినది ఏది? మానవుని కంటి గురించి మనకు కాంతిలో ఇవ్వడం జరిగిందమ్మా. మానవుని కంటి గురించి కాంతిలో ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. 5వ తరగతి పుస్తకంలో కాంతి గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? మళ్ళీ 10వ తరగతి పుస్తకంలో కూడా ఉన్నది. ఓకేనా? కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రింది వానిలో సరి అయినది ఏది అన్న నేను. క్రింది వానిలో సరి అయినది ఏది? కాంతికి సంబంధించి 5లో మొదలవుతుంది, 6లో మొదలవుతుంది, 7లో మొదలవుతుంది, 8లో, 9లో, 10లో, ఇట్లా రకరకాల తరగతిలో ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో కన్ను గురించి ఉంది, ఒక దాంట్లో దర్పణాల గురించి ఉంది, ఒక దాంట్లో మరి విక్షేపణము, పరిక్షేపణము, దాని గురించి 10వ తరగతిలో ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు మనం చూద్దాం క్రింది వానిలో సరి అయినది ఏది అంటే, రెటీనాలో మనకు తెలుసు మానవుని కంటిలో మానవుని కన్ను కెమెరా వలె పనిచేస్తుంది, కను గురుడు కుంభాకార కటకం లేక పనిచేస్తుంది. ఓకేనా? మానవుని కన్ను ఏంటిదమ్మా చెప్పండి? కెమెరా అన్నమాట. ఓకేనా? మానవుని కను గురుడు ఇలా ఉంటుంది కదమ్మా, ఇలా ఉంటుంది. ఇది కుంభాకార కటకం. ఓకేనా? కుంభాకార కటకం అన్నమాట. ఓకేనా? మానవుని కుంభాకార కటకం. అయితే ఇక్కడ మానవుని కంటిలోని రెటీనా రీల్ అన్నమాట. రెటీనా తెరవలే పనిచేస్తుంది అమ్మ. రెటీనా తెరవలే పనిచేస్తుంది. మరి రెటీనా పైన చూడండి 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. ఓకేనా? 125 గ్రాహకాల్లో అందులో శంకువులు రంగును గుర్తిస్తాయి, దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే π1u అవుతుంది. ఓకేనా? ఇవన్నీ మన కంటిలోని రెటీనాకు సంబంధించి. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంది? ఓకేనా? రెటీనా పైన 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. ఓకేనా? శంకులు రంగును గుర్తిస్తాయి, దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఆన్సర్ ఏమైతే చెప్పండి? π1u అవుతుంది అన్నమాట. ఇక్కడ మామూలుగా కాంతి తీవ్రతను గ్రహిస్తాయి. చూడండి, ఇక్కడ కంటిలోని కటకం వేటి ద్వారా తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది. చూడండి, ఇక్కడ ఇందాకనే చెప్పిన మనం దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి, శంకువులు మనకు కాంతి యొక్క రంగును గుర్తిస్తాయి. ఇక్కడ సిరియరీ కండరాలు, ఇప్పుడు ఇక్కడ కంటిలోని కటకం ఇలా ఉందమ్మా. కంటిలో కుంభాకార కటకం ఇలా ఉంది. కంటిలో కుంభాకార కటకం ఉంది. ఈ కుంభాకార కటకాన్ని అంటిపెట్టుకొని సిరియరీ కండరాలు ఉంటాయి. ఈ సిరియరీ కండరాలు ఏం చేస్తాయి అంటే దాని దూరాన్ని మారుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నాభ్యంతరాన్ని మార్చేటటువంటివి ఏంటివమ్మా అంటే సిరియరీ కండరాలు అన్నమాట. మరి దృక్సాధనాలు ఏంటివి అంటే కంటిలో ప్రతిబింబం ఏర్పడ్డది అనే సెన్సేషన్ను మెదడుకు తెలియజేస్తాయి అన్నమాట. కాబట్టి మెదడుకు సమాధానం ఇచ్చే సంకేతాలు ఇచ్చేవి ఏంటివి? దృక్సాధనాలు. ఓకేనమ్మా? దృక్సాధనాలు అన్నమాట. ఇంతకుముందు క్వశ్చన్ చూడండి కొద్దిగా. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి, శంకువులు రంగును గుర్తిస్తాయి కదా. ఇందులో మనకు అన్నీ చూడండి. ఇక్కడ దండాలు మనకు మామూలుగా దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తున్నాయి, శంకువులు ఏం చేస్తున్నాయి? రంగును గుర్తిస్తున్నాయి. సిరియరీ కండరాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? సిరియరీ కండరాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఓకేనా? నాభ్యంతర దూరాన్ని మారుస్తున్నాయి. దృక్సాధనాలు ఏం చేస్తున్నాయి అమ్మా? ఓకేనా? దృక్సాధనాలు ఏం చేస్తున్నాయి? మనకు కంటిలో ప్రతిబింబం ఏర్పడ్డది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నది. ఓకేనా? ఈ ప్రశ్న చూడండి. కంటిలోని కటకం వేటి ద్వారా తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది అంటే, ఒకటి దండాలు. మరి దండాలు అనేటటువంటిది ఇంతకుముందు ప్రశ్నలో చూసినాం, కాంతి తీవ్రతను గుర్తిస్తున్నాయి. ఓకేనా? శంకువులు రంగును గుర్తిస్తున్నాయి. దృక్సాధనాలు ఏం చేస్తాయి? దృక్సాధనాలు ఏం చేస్తాయి అమ్మా అంటే మన కంటిలో ప్రతిబింబం ఏర్పడ్డది అని చెప్పేసి మెదడుకు సంకేతాన్ని ఇస్తాయి. ఈ సిరియరీ కండరాలు ఏం చేస్తాయి అమ్మా? నాభ్యంతర దూరాన్ని మారుస్తాయి. సో ఆన్సర్ సిరియరీ కండరాలు అన్నమాట. కంటిలోని కటకానికి కంటికి మధ్య దూరం ఎంత? సో ఆన్సర్ ఎంతమ్మా? 2.5 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకేనా? కంటికి గరిష్ట నాభ్యంతరం ఎంత? 2.5 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకేనా? కంటి యొక్క కనిష్ట నాభ్యంతరం ఎంత? 2.27 సెంటీమీటర్స్ అన్నమాట. ఎందుకు ఇందాకనే చెప్పుకున్నాం మనము, కంటిలోని కటకాన్ని సిరియరీ కండరాలు నాభ్యంతరాన్ని మారుస్తాయి అనుకున్నాం. నాభ్యంతరాన్ని మార్చినప్పుడు గరిష్ట నాభ్యంతరం ఎంత? 2.5 సెంటీమీటర్స్.
కనిష్ట నాభ్యంతరం ఎంత 2.27 సెంటీమీటర్స్. ఇది ఏది కూడా బయటకెంచి ఇచ్చింది కాదు, అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా గమనించి వీటిని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓకేనా ఆఫీసర్స్? అశ్వదృష్టి సవరణకు వాడే కటకం ఏంది? ఇప్పుడు ఈ అశ్వదృష్టి అంటే ఏందో ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇది మానవుని కన్ను అనుకుందాం. ఓకేనమ్మా, ఇది మానవుని కన్ను అన్నమాట. ఓకేనా, ఇది కంటిలోని రెటీనా అనుకుందాం. రైట్ అమ్మా, కంటిలోని రెటీనా, ఇది ఆర్ అన్నమాట. ఇది వస్తువు అన్నమాట. యాక్చువల్గా వస్తువు వచ్చి ఏడబడాలమ్మా, రెటీనా మీద పడాలి, ప్రతిబింబం మీద ఏర్పడాలి కదా, రెటీనా మీద పడాలి. కానీ ఈ అశ్వదృష్టి గల వారిలో ప్రతిబింబం ఏడ ఏర్పడుతుందమ్మా అంటే, చూడండి, ఈ అశ్వదృష్టి గల వారిలో ప్రతిబింబం ఏడ ఏర్పడుతుందమ్మా అంటే, ఇగో రెటీనా ముందలు వచ్చి పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రతిబింబాన్ని ఇడికి తీసుకురావాలి. ఈ ప్రతిబింబాన్ని ఇడికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? పుటాకార కటకాన్ని తప్పకుండా వాడాలి కదమ్మా. ఇలా పుటాకార కటకాన్ని వాడితే అది కాంతిని విస్తరింపజేస్తుంది. ఓకేనా? కాబట్టి అశ్వదృష్టి అంటే ఏంటిది? చూడండి, అంటే దీన్ని దగ్గర తీసుకొస్తే వస్తువు అవుపిస్తుంది అనమాట. హ్రస్వదృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలగడం, దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం. దీన్ని ఏ కటకం ద్వారా సవరిస్తాం మనము? పుటాకార కటకం ద్వారా సవరిస్తాము. నెక్స్ట్ వన్, దీర్ఘదృష్టి నివారణకు వాడే కటకం ఏది? మరి దీర్ఘదృష్టి అంటే అర్థం ఏంటిదమ్మా? ఇది రెటీనా అనుకుంటే ప్రతిబింబం వచ్చి రెటీనా వెనకాల పడుతుంది. అప్పుడు దీన్ని దూరం తీసుకెళ్తే ఇది రెటీనా మీదకి వస్తుంది. అంటే దీర్ఘదృష్టి గలవారు దూరంగా ఉన్న వస్తువులను చూడగలుగుతారు, దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు అన్నమాట. అప్పుడు వీళ్ళకు కుంభాకార కటకాన్ని వాడతాం, కుంభాకార కటకం. సో హ్రస్వదృష్టి నివారణకు వాడే కటకం ఏంటిదమ్మా? పుటాకార కటకం. దీర్ఘదృష్టి నివారణకు వాడే కటకం ఏందమ్మా? కుంభాకార కటకం. ఓకేనా? నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే చత్వారం నివారణకు వాడే కటకం ఏంది? చత్వారం అంటే ఏంటిదంటే వయస్సు పెరిగే కొద్దీ కంటిలోని కటక సామర్థ్యం తగ్గడం వల్ల ముసలోళ్లకు వస్తువులు సరిగ్గా అగుపించవు. అప్పుడు నేనేం చేస్తా? ముసలోళ్లకు వాడే కటకంలా చూడండి, ఇలా 2 కటకాలు తీసుకుంటా. ఎలా 2 కటకాలమ్మా అంటే చూడండి, ఇదేమో సమతల పుటాకార కటకం, ఇదేంటిదమ్మా అంటే ఇది సమతల కుంభాకార కటకం. ఓకేనా? ఈ రెండింటిని ఒక దగ్గర ఒక దాంట్లో ఒకటి అమరుస్తా. చూడండి, ఈ సమతల కుంభాకార కటకం, ఇది సమతల పుటాకార కటకం. చూడండి, దీని యొక్క నాభ్యంతరం వేరు, దీని యొక్క నాభ్యంతరం వేరు, దీని నాభ్యంతరం వేరు, దీని నాభ్యంతరం వేరు. ఓకేనా? కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం 1/f = μ - 1/r అవుతుంది. పుటాకార కటకానికి 1/f = 1 - μ/r అవుతుంది. మరి 2 కటకాలను నేను వాడి తయారు చేసిన కాబట్టి అర్థమైందమ్మా. ఈ కటకం యొక్క ఈ కటకాన్ని ఏమంటామంటే ద్వినాభ్యంతర కటకము అంటాం, ద్వినాభ్యంతర కటకము అంటాం. ఓకేనా? బైఫోకల్ లెన్స్ అంటాం. కాబట్టి ద్వినాభ్యంతర కటకం. చత్వారము అంటే వయస్సు పెరిగే కొద్దీ వస్తువులు సరిగ్గా అగుపించకుండా ఉండడాన్ని ఓకేనా ఏమంటామమ్మ మనం? చత్వారం అంటాం. దీన్ని ద్వినాభ్యంతర కటకం ద్వారా వివరిస్తాం. మళ్ళీ ఒకసారి వెనుకకి వెళ్దాం మనం. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 3 ఉన్నాయి. అశ్వదృష్టి నివారణకు వాడేది పుటాకార కటకం, ఓకేనమ్మా. దీర్ఘదృష్టి నివారణకు వాడేది ఓకేనా కుంభాకార కటకం. మళ్ళా చత్వారం నివారణకు వాడేటటువంటి కటకము ద్వినాభ్యంతర కటకం. ఓకే ఆఫీసర్స్, మనం చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుందాం. స్పష్ట దృష్టి కనిష్ట దూరం విలువ ఎంత? చూడండి, వస్తువు ఉంది, ఇట్లా పెడితే మనకు కనబడదు. వస్తువును మినిమం ఎంత దూరంలో ఉంటే వస్తువు స్పష్టంగా కనబడుతుందో దాన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటాం. దాన్ని LDD అంటాం ఇంగ్లీష్లో, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. దాని విలువ 25 సెంటీమీటర్లు. కాబట్టి కనీసం 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఓకేనా 25 మీటర్లు. ఇది ఆన్సర్ ఏమవుతుందమ్మా? 25 సెంటీమీటర్లు అన్నమాట. సో స్పష్ట దృష్టి కనిష్ట దూరం విలువ 25 సెంటీమీటర్లు అన్నమాట. ఓకేనా ఆఫీసర్స్? నెక్స్ట్ వన్, 2D కటక నాభ్యంతరం ఎంత? చూడండి, ఇక్కడ కటక సామర్థ్యానికి ప్రమాణం P = 100/f అన్నమాట. ఓకేనా? ఇదొక సూత్రం. P = 1/f అన్నమాట, ఇదొక సూత్రం. 100/f అనం. 100/f అంటే ఇది CGSలో ఓకేనా. 1/f అంటే MKSలో అన్నమాట అమ్మ. ఓకేనా? MKS అంటే F అనేది ఎందులో ఉండాలమ్మా?
మీటర్లలో ఉండాలి. ఓకేనా. సిజిఎస్ అంటే ఎఫ్ ఎందులో ఉండాలమ్మా? సెంటీమీటర్లలో ఉండాలి. అయితే మనకి కటక సామర్థ్యానికి ప్రమాణం, కటక సామర్థ్యానికి ప్రమాణం ఏమవుతుందమ్మా అంటే డయాఫ్టర్ అవుతుంది. ఏ ఆఫ్టర్ అవుతుందమ్మా? డయాఫ్టర్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు P = 1/F అయితే F = ఏంటిదమ్మా? 1/P. ఓకేనా కదా? ఓకేనా, 1/P. లేదా ఇది 100/F అయితే ఇది 100/P అవుతుంది. ఓకేనా. మామూలుగా ఇది ఏమవుతుందమ్మా? చూడండి ఇక్కడ P = 100/F అయితే F = 100 ఏమవుతుందమ్మా? P అవుతుంది. ఎన్ని డయాఫ్టర్లు ఇచ్చినాం మనం? ఇక్కడ 2 డయాఫ్టర్లు ఇచ్చినాం. సో 100 ఏంటిదమ్మా? 2 అనమాట. 250ల. సో 50 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 100 రాష్ట్రం అంటే F అనేది సెంటీమీటర్లలో వస్తుంది అన్నమాట. మొత్తం మీద ఓకేనా. నాభ్యంతరం యొక్క విలోమాన్ని కటక సామర్థ్యం అంటాం. 2 సూత్రాలు ఉన్నాయి. P = 100/F, P = 1/F అన్నమాట. ఓకేనా ఆఫీసర్స్. సో ఆన్సర్ ఏంటిదమ్మా? 50 సెంటీమీటర్స్ అనమాట. సూత్రం ఏంటిదమ్మా? F = 100/P అనమాట. ఓకేనా. డి అంటే ఏంది? డయాఫ్టర్. వెరీ గుడ్ ఆఫీసర్. మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణము ప్రాథమికంగా ఆధారపడు అంశం. అంటే దేని మీద ఆధారపడుతుంది? ఒకటి వస్తు నిజ పరిమాణం. వస్తు నిజ పరిమాణం మీద మనకు కనిపించేది ఏం ఆధారపడదు. ఓకేనా. బ్యాక్టీరియాలు ఎంత చిన్నగా ఉన్నా కూడా సో మనము చూసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు విమానం చూడండి, దగ్గర ఉన్నప్పుడు పెద్దగా కనబడుతుంది, దూరంగా ఉన్నప్పుడు చిన్నగా కనబడుతుంది. అంటే చిన్నగా పెద్దగా కనబడడం అనేది అది ఎంత దూరం మీద ఉందో, ఎంత దూరంలో ఉందన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆన్సర్ కన్ను నుండి వస్తువుకు గల దూరం మీద ఆధారపడుతుంది. ఓకేనమ్మా. వస్తువు గల దూరం మీద ఆధారపడుతుంది. రైటా. వివిధ దూరాలలో గల వస్తువును చూసేటప్పుడు క్రింది వానిలో ఏది స్థిరంగా ఉంటుంది? కటక నాభ్యంతరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా. మ్యాక్సిమం ఏమో 2.5 సెంటీమీటర్స్, మినిమం 2.27 సెంటీమీటర్స్ అని రాసుకున్నాం కదా. 2.27 సెంటీమీటర్లు కటక నాభ్యంతరం మారుతుంది. ఓకేనా. వక్రతా వ్యాసార్థం కూడా మారుతుంది. వస్తు దూరం అంటే మనం ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. కానీ రెటీనా ఏడుందో ఆన్నే ఉంటుంది కదా. రెటీనా మీద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ రెటీనా అనేది మారదు కదా. కాబట్టి మారని అంశం ఏంటిదమ్మా అంటే ప్రతిబింబ దూరము అన్నమాట. జనరల్గా మామూలుగా కటకానికి ఏం మారదు అంటే మామూలుగా కటకానికి ఏం మారదు? మామూలుగా కటకానికి నాభ్యంతరం మారదు. కానీ కంటిలోని కటకానికి నాభ్యంతరం మారుతుంది. ఎందుకంటే సిరియరీ కండరాలు ఆ నాభ్యంతర దూరాన్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? మారుస్తున్నాయి. కాబట్టి మారంది కంటిలో, మారనిది ఏంటిదమ్మా అంటే ప్రతిబింబ దూరము అన్నమాట. కాంతి వక్రీభవనం జరిగినప్పుడు మారని విలువలు ఏవి? కాంతి వక్రీభవనం జరిగిందమ్మా. కాంతి వక్రీభవనం అంటే చూడండి, వక్రీభవనం అంటే ఇది సాంద్రతరయానకం. అంటే సాంద్రతరయానకము అంటే సాంద్రత దగ్గరగా, అణువులు దగ్గరగా ఉన్న పదార్థం సాంద్రతరయానకం. ఇవి అణువులు దూరంగా ఉన్నాయి. చూడండి మంచిగినాలి, అణువులు దూరంగా ఉన్నాయి. ఇది విరళయానకం అవుతుంది. అంటే సాంద్రత తక్కువగా ఉంది అన్నమాట. ఇక చూడండి ఇలా తరంగం వచ్చింది. ఓకేనా. కాంతి వక్రీభవనం అంటే ఏంది? ఒక యానకం నుంచి మరొక యానకంలోకి వెళ్ళినప్పుడు సరిహద్దు వద్ద వంగి ప్రయాణం చేయడాన్ని వక్రీభవనం అంటాం కదా. సరిహద్దు వద్ద వంగి ప్రయాణం చేయడాన్ని వక్రీభవనం అంటాం. దీనికి రాగానే ఏమైంది? విరళయానకంలోకి రాగానే చూడండి ఇలా అయింది. చూడండి చాలా జాగ్రత్తగా వినాలే. ఇలా అయిందనమాట. చూడు ఇక్కడ మనకు ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ తరంగ ధైర్యం ఏమైంది? తక్కువ ఉంది. ఇక్కడ తరంగ ధైర్యం ఏమైంది చెప్పండి? ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా. C = νλ అనమాట. ఏంటిదమ్మా? C = νλ. ఇక్కడ లాంబ్డా పెరిగింది అనమాట. లాంబ్డా పెరిగితే వేగం కూడా ఏమవుతుందమ్మా? పెరుగుతుంది అనమాట. కానీ పవనపుణ్యం మారదు. పవనపుణ్యం అంటే ఏంది? తరంగాల సంఖ్య. తరంగాల సంఖ్య అనేది సోర్స్ మీద ఆధారపడుతుంది. ఇది నేను లైట్ అనుకోండి, నేను లైట్ నుండి ఎన్ని తరంగాలను ఉత్పత్తి చేస్తున్నానో అన్ని తరంగాలను మాత్రమే నేను ఉత్పత్తి చేస్తాను.
కానీ బయటికి వచ్చినాక ఏం మారింది? వక్రీభవనం జరిగినప్పుడు తరంగధైర్యం మారింది. ఓకేనా? కాంతి వేగం మారింది. తరంగధైర్యము కాంతి వేగం మారిందే తప్ప తరంగాల సంఖ్య మారలేదు. తరంగాల సంఖ్యను పౌనపుణ్యం అంటాం. పౌనపుణ్యం దేని మీద ఆధారపడుతుంది అమ్మ అంటే పౌనపుణ్యం అనేది సోర్స్ మీద ఆధారపడుతుంది అన్నమాట. పౌనపుణ్యం అనేది సోర్స్ మీద ఆధారపడుతుంది. రైటా? కాబట్టి కాంతి జనకం మీద ఆధారపడుతుంది. ఆన్సర్ ఏమవుతుందమ్మా? పౌనపుణ్యం అవుతుంది. కాంతి వక్రీభవనం జరిగినప్పుడు మారని విలువ ఏది? పౌనపుణ్యం. మారే విలువలు అడిగితే తరంగధైర్యం మారుతుంది, కాంతి వేగం కూడా మారుతుంది అన్నమాట. హర్షదృష్టితో బాధపడేటటువంటి వ్యక్తి యొక్క గరిష్ట దూరం 5 మీటర్లు. దానిని సవరించే కటకం ఏది అన్నాం. మనకు తెలుసు కదండి, హ్రస్వదృష్టి అంటే ఏంటిది? జనరల్గా దగ్గరగా ఉండేటటువంటి వస్తువులను చూడగలగడం, దూరంగా ఉండే వస్తువులను చూడలేకపోవడం అనేది అశ్వదృష్టి అవుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు మన మానవుని కన్ను ఇది అనుకున్నట్లయితే రైట్ అమ్మా, ఇది కంటిలోని రెటీనా అనుకుంటే ఓకే. మామూలుగా అతను ఏం చేస్తున్నాడు అంటే ఇలా ముందు పడుతుంది అంటే అర్థం ఏంటిది? జనరల్గా అతడు ఈడ ఉండి అంటే దీని దగ్గర జరుపుకోవాలి. ప్రతిబింబం ఈడ ఏర్పడుతుంది, మనకు ప్రతిబింబము ఈడ ఏర్పడుతుంది. ప్రతిబింబం ఈడ ఏర్పడుతుంది అన్నమాట. ప్రతిబింబం ఓకేనమ్మా, ప్రతిబింబం ఈడ ఏర్పడుతుంది. ఏడేర్పడుతుంది? ఇది ఆయనకు 5 మీటర్ల దూరంలో ఏర్పడుతుంది. కంటి కంటే ముందు 5 మీటర్ల దూరంలో ఏర్పడుతుందమ్మా. ఓకేనా? కంటి కంటే ముందు 5 మీటర్ల దూరంలో ఏర్పడుతుంది. ఈయన బాధ ఇది. యాక్చువల్గా ఏడుండాలి, ఈయన ఈడికి రావాలి. రైటా? వస్తువు ఏడుంది? ఎక్కడనో యు అనేది అనంత దూరంలో ఉంది అనుకుందాం. ఓకేనా ఆఫీసర్స్? అప్పుడు ఏమవుతుంది? చాలా జాగ్రత్త చూడండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. రైటా? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే 5 మైనస్ 1/v అంటే ఇన్ఫినిటీ. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/5 అంటే f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 మీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు నాభ్యంతరం ఎంత ఉండాలి? 5. ఇంకొక విషయం, ఇక్కడ మనము హ్రస్వదృష్టిని సవరించడానికి దేన్ని వాడతాం? మనం పుటాకార కటకాన్ని వాడతాం. కుంభాకార కటకం అనేది ఆన్సర్ కాదు కదా. సో ఈ 2 ఆన్సర్లు తప్పు. 5 మీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం తప్పు, 10 మీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం తప్పు. ఎందుకు తప్పు అనే విషయానికి వచ్చినట్లయితే, ఎందుకు తప్పు అంటే మనం హ్రస్వదృష్టిని సవరించడానికి మనము దేన్ని వాడమమ్మా? కుంభాకార కటకాన్ని వాడం. సో ఆన్సర్ ఈ రెండిట్లో లేదో ఒకటి అవుతుంది. మరి లెక్కలో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u రాసినాం. 1/u అంటే ఇన్ఫినిటీ, v అంటే 5 కాబట్టి f ఈక్వల్ టు 5 వచ్చింది. ఆన్సర్ 5 మీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకం అవుతుంది అన్నమాట. ఓకేనమ్మా? ఓకే ఆఫీసర్స్. నెక్స్ట్ వన్, సూర్యకాంతిని తీసుకొని అన్ని వైపులా వెదజల్లడం ఏ ప్రక్రియ? సూర్యకాంతిని తీసుకొని అణువులు అన్ని వైపులా ఇగో ఈడ యాడ్ చేయాలమ్మ. ఒకటి, కాంతిని వెదజల్లుట. కాంతిని వెదజల్లుట ఏ ప్రక్రియ అన్నాం. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సూర్యుని నుండి ఇలా కాంతి కిరణాలు వస్తున్నాయి. సూర్యుని నుండి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఇక చూడండి, గాలి అణువులకు తాకి రుజుమార్గం నుండి తప్పుకోవడాన్ని కాంతి పరిక్షేపణం అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ సూర్యకాంతిని తీసుకొని కాంతిని ఇది తీసుకున్నట్టే, దీని మీద పడ్డది అంటే తీసుకున్నట్టే. తీసుకొని ఏం చేస్తుంది? ఇది వేరు వేరు దిశలలో ఏం చేస్తుంది చెప్పండి? కాంతిని వెదజల్లుతుంది. ఈ వెదజల్లడాన్ని కాంతి పరిక్షేపణం అంటాం. ఓకేనా? అంటే కాంతిని ఈ గాలి అణువులు ఏం చేస్తున్నాయి అమ్మ అంటే అన్ని వైపులా కాంతిని విస్తరింపజేస్తున్నాయి. ఇలా అన్ని వైపులా కాంతిని విస్తరింపజేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటాం. ఓకేనా? కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే చూడండి, కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త సివి రామన్ అన్నమాట. ఏ రామన్ అమ్మ? సివి రామన్ వివరించడం జరిగింది.
చూడండి మంచిగా వినాలి. అవి గాలి అణువులు అనుకోండి. గాలి అణువులు ఏం చేస్తున్నాయి? మధ్యాహ్నం టైంలో నీలిరంగు కాంతిని వాతావరణమంతటా పరిక్షేపణం చెందిస్తున్నాయి. అందుకే ఆకాశం మనకు నీలిరంగులో అగుపిస్తుంది. ఓకేనమ్మా. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఈ గాలి అణువులు ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణం చెందిస్తుంది. కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఆకాశం మనకు ఎరుపు రంగులో అగుపిస్తుంది. మరి ఇది గాలికి సంబంధించి. మరి నీరేం చేస్తుంది? మధ్యాహ్నం సమయం లోపట నీలిరంగు ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయం లోపట నీలిరంగు కాంతిని నీటి అణువులు సముద్రమంతా విస్తరింపజేస్తున్నాయి. కాబట్టి సముద్రపు నీరు నీలిరంగులో అగుపిస్తుంది అన్నమాట. ఈ కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త సివి రామన్. మొత్తం మీద సూర్యకాంతిని తీసుకొని అన్ని వైపులా ఓకేనా కాంతిని వెదజల్లడాన్ని ఏమంటున్నాం? పరిక్షేపణం అంటున్నాము. ఏమంటున్నామమ్మా? పరిక్షేపణము అంటున్నాము. ఈ పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరమ్మా? సివి రామన్ అన్నమాట. ఎవరండి? సివి రామన్ అన్నమాట. చూడండి, పరావర్తనాన్ని వివరించిన శాస్త్రవేత్త న్యూటన్ అన్నమాట. ఓకేనమ్మా. వక్రీభవనాన్ని వివరించిన శాస్త్రవేత్త ఓకేనా న్యూటన్ అన్నమాట. విక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త కూడా న్యూటన్ అన్నమాట. పరావర్తనాన్ని ఎవరు వివరించరు? న్యూటన్. వక్రీభవనాన్ని ఎవరు వివరించరు? న్యూటన్. విక్షేపణాన్ని ఎవరు వివరించరమ్మా? న్యూటన్ అన్నమాట. మొత్తం మీద పరిక్షేపణాన్ని ఎవరు వివరించరమ్మా? ఓకేనా సివి రామన్ అన్నమాట. ఓకేనా ఆఫీసర్స్? కాంతి మరియు కంటికి సంబంధించినటువంటి అంశాల గురించి అప్ టు 10th క్లాస్ వరకు వచ్చేటటువంటి అంశాల గురించి డిఎస్సి మరియు టెట్కు సంబంధించి కూడా ఈ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. టీశాట్ వాళ్ళు అందిస్తున్నటువంటి సదవకాశాన్ని వినియోగించుకొని బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.